Hello, friends. Very good morning. Let me begin with my favorite course, English for competitive exams. Bank PO Clerk, SSC, CGL, CHSL, or any other competitive exams, UPSC కానీ ఏపీపీఎస్సీ కానీ ఏది ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే, ఇఫ్ యూ థింక్ ఇంగ్లీష్ ఈజ్ యువర్ నెమెసిస్, ఇంగ్లీష్ అనేది మీ వీక్నెస్ అయితే, అండ్ దిస్ ఈజ్ ద కోర్స్ టు జాయిన్. 2000 రూపీస్కి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్. యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్ ఎక్స్ట్రా ఆఫ్టర్ దట్. ప్రతిరోజు 1 hour క్లాస్ జరుగుతుంది. ఈవినింగ్ 7 to 8 కవర్స్ గ్రామర్, వొకాబులరీ అండ్ మీ మాక్ టెస్ట్లు కూడా జరుగుతాయి ఎగ్జామ్ ప్యాటర్న్లో. ఓకేనా? కొన్ని ఫ్రీ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో, వాచ్ దెమ్. అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్. బ్యాంక్ ఎట్ ఎస్ఎస్సి సిజిఎల్ కాంబో కోర్స్ 6000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం. యూ కెన్ జాయిన్ ఎట్ ఎనీ టైమ్. అండ్ ఇండివిజువల్ కోర్సెస్, సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా ఉన్నాయి 2000 రూపీస్కి. ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ అండ్ ఆల్ దీస్ కోర్సెస్ ఆర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్సెస్. కవర్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఎవ్రీథింగ్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మై న్యూ ఫ్లాగ్షిప్ కోర్స్. 40,000 రూపాయలకి కంప్లీట్ జిఎస్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. ఇందులో ఆప్షనల్ కలపలేదు. ఇంక్లూడింగ్ ఆప్షనల్ కావాలంటే ఇంకొక 10,000 ఎక్స్ట్రా పే చేయాలి. ఆప్షనల్కి 10,000 ఛార్జ్ చేస్తున్నాం. రైట్. 40,000 రూపీస్ ఫీజ్ 8 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. అండ్ మోర్ దాన్ దాట్, ద క్వాలిటీ ఆఫ్ క్లాసెస్, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ అన్నింటికీ శాంపుల్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. వాచ్ దెమ్, లుక్ ఎట్ ది క్వాలిటీ. ఓపిక్గా చెప్పడం జరుగుతుంది, అందరికీ అర్థమయ్యేలా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దీంతోపాటు ఎస్ఎస్సి అండ్ బ్యాంక్ ఇన్ఫినిటీ మరియు ఏపీపీఎస్సీ యాడానికి, టీఎస్పీఎస్సీ యాడానికి కూడా ఇస్తున్నాను. అంటే గ్రూప్స్కి అవసరమైన ఎడిషనల్ సిలబస్ కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. సిమిలర్గా బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా ఇందులో కంబైన్ అవుతుంది. సో యూపీఎస్సీకి సీసాట్, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఇందులో కవర్ అయిపోతుంది. సో ఇంకొక రూపాయి కూడా ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లైఫ్ టైం వ్యాలిడిటీ. యూపీఎస్సీ అంటేనే లాంగ్ టర్మ్, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రిపరేషన్ ఉంటుంది. 2-3 అటెంప్ట్స్ మినిమం ఇస్తారు ఎవరైనా సరే. ఇట్స్ అట్లాంటి వాళ్ళకి ప్రతి సంవత్సరం మళ్ళీ ఫీజులు కట్టక్కర్లేదు. ఎక్కువ వేరే చోట కోచింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకేసారి కోచింగ్ అండ్ యూ గెట్ యాక్సెస్ టు కరెంట్ అఫైర్స్, ఎవ్రీథింగ్ త్రూ అవుట్ యువర్ జర్నీ విత్ యూపీఎస్సీ. సిమిలర్గా యూపీఎస్సీలో సమ్ పీపుల్ హ్యావ్ ఇష్యూస్ విత్ సమ్ సబ్జెక్ట్స్. కొంతమందికి ఎకానమీ అంటే భయం, కొంతమందికి పాలిటీ అంటే భయం. ఆ ఒక్క సబ్జెక్ట్ కోర్స్ కూడా అన్లిమిటెడ్ మోడ్లో జాయిన్ అవ్వచ్చు. 6,000కి యూ గెట్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు దట్ సబ్జెక్ట్. సిమిలర్గా కరెంట్ అఫైర్స్ కూడా 6,000కి అన్లిమిటెడ్ యాక్సెస్. 6,000 రూపీస్కి కరెంట్ అఫైర్స్లో అన్లిమిటెడ్ అంటే 3 ఏళ్ళ కరెంట్ అఫైర్స్, 4 ఏళ్ళ కరెంట్ అఫైర్స్ ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ సో లాంగ్, లేదా 1 ఇయర్లో వచ్చేసే వాళ్ళకి ఎలాగో మంచిదే. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఇట్ ఇన్ 1 ఇయర్, కరెంట్ అఫైర్స్ అనేది మారిపోతూ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు స్టే ఇన్ టచ్. సో 6,000కి అది అందుతోంది. థింక్ అబౌట్ ఇట్ గైస్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ హిట్ ఎ లైక్, షేర్ దెమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ట్రయల్ క్లాసెస్ స్టార్ట్ చేసాం. హూ ఎవర్ వాంట్స్ టు నో అవర్ క్లాసెస్ అండ్ ఒకసారి లైవ్లో చూడాలి అనుకుంటే, యూట్యూబ్లో కాకుండా లైవ్లో విందాం అనుకుంటున్నాం సార్ ఒకసారి అనిపిస్తే, ఫాలో దిస్ ప్రొసీజర్. ఒక వాట్సాప్ మెసేజ్ పంపండి ఆ నెంబర్కి విత్ యువర్ నేమ్ అండ్ కోర్స్ ఇంట్రెస్టెడ్. ఎగ్జాంపుల్ కూడా మీకు ఇచ్చాను. అండ్ దెన్ యూ విల్ గెట్ యాక్సెస్ టు దట్. So today's editorial, last opportunity on India losing Chabahar project. See, Chabahar అనేది ఎక్కడుంది? ఇరాన్. దీనికి సంబంధించిన ఒక చిన్న మ్యాప్ చూద్దాం. ఇది ఒకసారి చూడండి ఇక్కడ. when you see this you can figure out. సో ఇది ఇండియా, you know it, and this is Chabahar port. ఇక్కడ ఉంది చాబహార్ పోర్ట్, ఏమో ఇక్కడ ఉంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇండియా, ఇప్పుడు ఇరాన్ ఏమో ఇక్కడ ఉంది కదా, ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఉంది, మధ్యలో ఏముంది? పాకిస్తాన్. సో ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఏదన్నా వెళ్ళాలన్నా, ఇండియా నుంచి ఇరాన్ ఏదన్నా వెళ్ళాలన్నా పాకిస్తాన్ నుంచి వెళ్ళాలి. కానీ పాకిస్తాన్ ఈజ్ నాట్ గివింగ్ యాక్సెస్ టు ఇండియా. ల్యాండ్ ట్రాన్సిట్కి యాక్సెస్ ఇవ్వట్లేదు పాకిస్తాన్. ల్యాండ్ ద్వారా వెళ్ళడానికి పాకిస్తాన్ యాక్సెస్ ఇవ్వట్లేదు. అందువల్ల ఏం చేస్తున్నామంటే, ఇండియా ఇరాన్తో ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయింది, చాబహార్ ప్రాజెక్ట్. సో చాబహార్ పోర్ట్ని ఇండియాయే డెవలప్ చేసింది. అలాగే ఇక్కడ నుంచి ఈ రైల్ లైన్, ఇదంతా కూడా రైల్ లైన్, చాబహార్ పోర్ట్ నుంచి ఇదంతా రైల్ లైన్ డెవలప్ చేస్తామని కూడా ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ ఒక ట్రైలేటరల్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇండియా గెట్స్ యాక్సెస్ టు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, అటువైపు ఇంకా సెంట్రల్ ఏషియా, రష్యాకి ట్రేడ్ చేయడానికి యాక్సెస్ దొరుకుతుంది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ రైల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోయింది.
ఇండియాకి ఇవ్వట్లేదు వాళ్ళు. ఇండియాని అందులోంచి డ్రాప్ చేశారు. దాని గురించి ఇప్పుడు ఈ ఎడిటోరియల్ మనం నేర్చుకుంటున్నాం. రైట్. ఇండియాస్ లాస్ ఇన్ ఫెయిలింగ్ టు డెవలప్ ద చాబహార్ ప్రాజెక్ట్ ఇన్ ఇరాన్ మైట్ బి చైనాస్ గెయిన్. మనం మిస్ అయిపోయాం, అది చైనాకి లాభం వచ్చేలా చేయవచ్చు. ఇండియాస్ లాస్ ఇన్ ఫెయిలింగ్ టు డెవలప్ ది చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ in Iran might be China's gain. Right from the beginning of its tenure, the government has underlined the geostrategic importance it attaches to the Chabahar port project. ఎప్పుడైతే బిగిన్ అయిందో అప్పటి నుంచి కూడా గవర్నమెంట్ దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది చెప్తూనే ఉంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజికల్లీ, జియోగ్రఫికల్లీ అండ్ స్ట్రాటజికల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. The project, signed in 2003, has been a symbol of traditionally important India-Iran ties. Ties అంటే సంబంధాలు, రిలేషన్స్. 2003లో సైన్ చేసిన ప్రాజెక్ట్ అనేది ట్రెడిషనల్లీ ఇంపార్టెంట్ ఇండియా-ఇరాన్ సంబంధాలకి ఒక మంచి ఒక సింబల్ లాగా ఉండింది. ఎప్పటి నుంచో ఇండియాకి ఇరాన్కి మంచి సంబంధాలు ఉన్నాయి, దానికి ఒక మంచి సింబల్ లాగా ఇది యాక్ట్ చేసింది, సింబాలిక్గా. కనెక్టెడ్ బై సీ లేన్స్ టు పోర్ట్స్ ఆన్ ఇండియాస్ వెస్ట్ కోస్ట్, Chabahar would form the fulcrum of India's outreach to Russia and Central Asia, enhancing connectivity, energy supplies and trade. ఇప్పుడే మనం ఫిగర్లో చూసాం, డయాగ్రామ్లో చూసాం మనం. సో ఇండియాలో ఉన్న వెస్ట్ కోస్ట్ మన గుజరాత్ సైడ్ నుంచి ఒకవైపు చాబహార్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ వుడ్ ఫార్మ్ ది ఫల్క్రమ్. ఫల్క్రమ్ అంటే ద సెంట్రల్ పీస్ ఆఫ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ అనమాట. సో ఆఫ్ ఇండియాస్ అవుట్రీచ్ టు రష్యా అండ్ సెంట్రల్ ఏషియా. ఎందుకంటే రష్యాకి వెళ్ళాలన్నా ఇటు సెంట్రల్ ఏషియాకి వెళ్ళాలన్నా దిస్ ఈజ్ ది బెస్ట్ వే. మనకి చాలా డిస్టెన్స్ కవర్ అవుతుంది. పాకిస్తాన్ మనకి అలౌ చేయట్లేదు కాబట్టి ల్యాండ్ ట్రాన్సిట్, ఇది హెల్ప్ టు రీచ్ అవుట్ టు దీస్ కంట్రీస్. ఇట్ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ ఎన్హాన్సింగ్ కనెక్టివిటీ, ఎనర్జీ సప్లైస్ అండ్ ట్రేడ్. గివెన్ దట్ పాకిస్తాన్ హ్యాడ్ బ్లాక్డ్ ఇండియన్ ఎయిడ్ given that Pakistan had blocked Indian aid to Afghanistan and all over land, Chabahar provided India an alternative to permanently bypass its troublesome neighbor. పాకిస్తాన్ ఏమో ఇండియాకి బ్లాక్ చేసేసింది. ఆఫ్ఘనిస్తాన్కి ఇండియా సాయం చేయాలనుకుంటుంది, అండ్ ఆఫ్ఘనిస్తాన్కి చేయడానికి ఓవర్ ల్యాండ్ పాకిస్తాన్ ద్వారా చేయడానికి పాకిస్తాన్ ఒప్పుకోవట్లేదు, ఆల్ ఓవర్ ల్యాండ్. చాబహార్ ఏమవుతుంది, ఇట్ ప్రొవైడెడ్ అన్ ఆల్టర్నేటివ్ టు పర్మనెంట్లీ బైపాస్ ఇట్స్ ట్రబుల్సమ్ నైబర్. పాకిస్తాన్ని బైపాస్ చేసి చక్కగా చాబహార్ దగ్గరికి, ఆ పోర్ట్లోకి మనకి సీ లేన్ ద్వారా మనం ఏం పంపించాలి అది పంపించి అక్కడి నుంచి రైల్ ప్రాజెక్ట్ ద్వారా మనం ఏదన్నా పంపించవచ్చు అవకాశాన్ని ఇచ్చింది చాబహార్. యాజ్ అ రిజల్ట్ ద గవర్నమెంట్ ఫాస్ట్ ట్రాక్డ్ ప్లాన్స్ ఫర్ ద ప్రాజెక్ట్, and in 2016 Prime Minister Narendra Modi was in Tehran to sign a trilateral trade and transit agreement with Iranian President Hassan Rouhani and Afghanistan President Ashraf Ghani. 2016లో నరేంద్ర మోదీ గారు సో ఇరాన్ వెళ్ళారు. ఫాస్ట్ ట్రాక్డ్ అంటే అర్థం ఏంటి, స్పీడప్ చేశారని అర్థం. యాజ్ అ రిజల్ట్ ద గవర్నమెంట్ ఫాస్ట్ ట్రాక్డ్ ప్లాన్స్ ఫర్ ద ప్రాజెక్ట్, అండ్ ఇన్ 2016 Narendra Modi Prime Minister Narendra Modi was in Tehran to sign a trilateral I'm sorry guys, మధ్యలో కాల్ వచ్చింది. యా, యాజ్ అ రిజల్ట్ ద గవర్నమెంట్ ఫాస్ట్ ట్రాక్డ్ plans for the project, and in 2016 Prime Minister Narendra Modi was in Tehran to sign a trilateral trade and transit agreement with Iranian President Hassan Rouhani and Afghanistan President Ashraf Ghani. వాళ్ళిద్దరితో కలిసి ట్రైలేటరల్ అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది 2016లో. ఓకే, ఎందుకంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఇండియా ఇస్తుంది కాబట్టి. సో దానివల్ల మనకి ఆఫ్ఘనిస్తాన్కి, ఇరాన్కి, సెంట్రల్ ఏషియాకి, రష్యాకి అవుట్ రీచ్ మనకి రీచ్ అనేది దొరుకుతుంది, యాక్సెస్ దొరుకుతుంది. According to the MOUs అంటే Memorandum of Understandings, India would be granted a 10-year lease to develop and operate 2 terminals and 5 berths. 2 terminals మరియు 5 berths ఆపరేట్ చేయడానికి ఇండియాకి 10-year లీజ్ ఈ MOUs ద్వారా లభిస్తుంది. యాక్సెస్ టు ద చాబహార్ ఫ్రీ ట్రేడ్ జోన్ అండ్ ది ఆపర్చునిటీ టు బిల్డ్ ద 628 kilometer రైల్ లైన్ ఫ్రమ్ ద ఫెసిలిటీస్ ఫ్రమ్ చాబహార్ టు జాహెదాన్ జస్ట్ అక్రాస్ ద బార్డర్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. ఇది ఆల్రెడీ మనం ఫిగర్లో చూసాం. రైట్, సో ఇండియాకి 10-year లీజ్ దొరుకుతుంది టు డెవలప్ అండ్ ఆపరేట్ 2 terminals and 5 berths.
access to Chabahar Free Trade Zone, and the opportunity to build 628-kilometer rail line from Chabahar to Jahedan. ఒకసారి చూడండి, ఇది చాబహార్, ఇక్కడ నుంచి జాహేదాన్ ఇక్కడ వరకు అనమాట. ఇలాగా 628 kilometers రైల్ లైన్. దిస్ ఈజ్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. The government acted quickly to develop Chabahar port facilities, sent exports to Afghanistan in 2018, and has moved over 500,000 tons of cargo, including grains, food supplies for Afghanistan again through the port. సో చాబహార్ పోర్ట్ని చాలా తొందరగా ఇండియా డెవలప్ చేసేసింది. సో మనకి ఇక్కడ రాశారు కదా, 2018లోనే ఎక్స్పోర్ట్స్ పంపడం కూడా జరిగింది. 500,000 tons ఆఫ్ కార్గో అంటే మనకి షిప్ ద్వారా కానీ ఫ్లైట్ ద్వారా కానీ పంపించే గుడ్స్ని మనం కార్గో అంటాం. ఈ కార్గోని పంపడం జరిగింది, ఇంక్లూడింగ్ గ్రెయిన్స్, ఫుడ్ సప్లైస్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ త్రూ ద పోర్ట్, ఈ పోర్ట్ ద్వారా. However, the rail line has never taken off for a number of reasons, despite a commitment from state-owned IRCON to undertake its construction at an estimated $1.6 billion. పోర్ట్ బాగా డెవలప్ చేసేసారు, బాగానే ఉంది, కానీ అక్కడ నుంచి రైల్ లైన్ ప్రాజెక్ట్ మాత్రం ఫర్ ఎ నెంబర్ ఆఫ్ రీజన్స్ టేక్ ఆఫ్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు. పోర్ట్ డెవలప్మెంట్ అయింది కానీ రైల్ లైన్ ప్రాజెక్ట్ అనేది డెవలప్ అవ్వలేదు ఫర్ డిఫరెంట్ రీజన్స్ అనమాట. డిస్పైట్ ఏ కమిట్మెంట్ ఫ్రమ్ స్టేట్ ఓన్డ్ IRCON. సో వీళ్ళు మన ఇండియన్ రైల్వేకి సంబంధించిన సంస్థది. సో వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా చేయలేకపోయారు. టు అండర్టేక్ ఇట్స్ కన్స్ట్రక్షన్ అట్ అన్ ఎస్టిమేటెడ్ $1.6 billion. While contract changes by the Iranian side and delayed responses from the Indian side were part of the problem, వాళ్ళు కాంట్రాక్ట్లో చిన్న చిన్న మార్పులు చేయడం ఇరాన్ సైడ్ నుంచి, మన వాళ్ళు కూడా రెస్పాన్సెస్ కొంచెం స్లోగా ఉండడం వల్ల అవి కూడా వర్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ద మెయిన్ హర్డిల్ అంటే అడ్డంకి హ్యాస్ బీన్ ద ఫియర్ ఆఫ్ అమెరికన్ పెనాల్టీస్. ఎందుకంటే అమెరికాకి ఇరాన్ న్యూక్లియర్ డీల్ సరిగ్గా ఆనర్ చేయట్లేదని చెప్పి అమెరికా ఇరాన్ పైన శాంక్షన్స్ విధించింది. శాంక్షన్స్ అంటే అఫీషియల్ పెనాల్టీస్. అదే ప్రాసెస్లో ఇరాన్తో ఎవరైనా సంబంధాలు పెట్టుకుంటే ఆ కంట్రీస్ కూడా ఇవి వర్తిస్తాయి అని చెప్పడం జరిగింది. అందువల్ల ఒక చిన్న భయం అనమాట, ఇరాన్తో మనం సత్సంబంధాలు మెయింటైన్ చేసిన ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని టేకప్ చేస్తే యూఎస్ మనల్ని ఏమన్నా ఇబ్బంది పెడుతుందేమో, మనకేమైనా ట్రేడ్ పరంగా కానీ వేరే రకంగా ఇబ్బంది పెడుతుందేమో అన్న భయం అనేది ఒకటి ఉండిపోయింది. బేసికలీ హర్డిల్ హ్యాస్ బీన్ ద ఫియర్ ఆఫ్ అమెరికన్ పెనాల్టీస్, మనకి పెనాల్టీస్ విధించే అవకాశాలు ఉంటాయనే భయం అనేది ఒకటి ప్యారలల్గా ఉండిపోయింది. అది మెయిన్ రీజన్. అందుకనే ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వలేదు. ఈవెన్ దో ఇండియా వాజ్ ఏబుల్ టు నెగోషియేట్ ఎ శాంక్షన్స్ వైవర్ ఫర్ ద చాబహార్ పోర్ట్ అండ్ రైల్ లైన్ ఫ్రమ్ ద US, ఫ్యూ ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ అండ్ ఎక్విప్మెంట్ పార్ట్నర్స్ వర్ విల్లింగ్ టు సైన్ ఆన్ ది ప్రాజెక్ట్. చాలా ఇంపార్టెన్స్ ఏంటంటే ఒకసారి చూడండి. బేసిక్గా ఏం జరిగిందంటే అమెరికా ఏం చెప్పింది, ఇండియాకి అండ్ అదర్ కంట్రీస్కి ఇరాన్ నుంచి ఎవరో ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవద్దు, ఇరాన్తో సంబంధాలు కట్ చేసుకోండి, వీఆర్ ఇంపోజింగ్ శాంక్షన్స్ ఆన్ ఇరాన్ మీద మేము శాంక్షన్స్ విధిస్తున్నాము, ఇరాన్తో ఎవరు సంబంధాలు మెయింటైన్ చేయకండి అని అమెరికా తన ఫ్రెండ్స్ అందరికీ అంటే మిగిలిన కంట్రీస్ అందరికీ చెప్పడం జరిగింది. మీరు ఫాలో అవ్వకపోతే మీకు పెనాల్టీస్ ఉంటాయి. పెనాల్టీస్ అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ కానీ ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ కానీ మనల్ని ఫినాన్షియల్గా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు అమెరికా చేస్తుంది. అలా భయపెట్టింది అనమాట. భయపెట్టేసరికి ఇండియా ఏం చేసేదంటే కంప్లీట్గా ఆయిల్ ఇంపోర్ట్స్ అన్ని ఆపేసింది ఇరాన్తో. కానీ ఈ ప్రాజెక్ట్ ముందే అనుకున్నాం కాబట్టి చాబహార్ ప్రాజెక్టు ఈ ఒక్కదానికి మీరు అడ్డు పెట్టొద్దు, మాకు శాంక్షన్స్ వైవర్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. వైవర్ ఇవ్వండి అంటే అర్థం ఏంటి, ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పటికీ మాకు ఎటువంటి పెనాల్టీస్ విధించొద్దు అని అంటే అప్పుడు యూఎస్ ఒప్పుకుంది. సో శాంక్షన్ వైవర్ మనకు వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ శాంక్షన్స్ అనే పదం మళ్ళీ చెప్తున్నాను. శాంక్షన్స్ అంటే అర్థం అఫీషియల్ పెనాల్టీ, అఫీషియల్ పనిష్మెంట్. శాంక్షన్ అంటే మనకి లోన్ శాంక్షన్ అయిందంటాం కదా, ఆ శాంక్షన్ కాదు. శాంక్షన్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. శాంక్షన్స్ అంటే అఫీషియల్ పనిష్మెంట్. దీనికి ఆపోజిట్ వర్డ్ ఇలాంటి వర్డ్ వస్తుంది, కన్సెషన్. కన్సెషన్ అంటే మనకి ఫీజులో కన్సెషన్ వస్తుంది, అది కాదు. కన్సెషన్ అంటే అఫీషియల్ బెనిఫిట్. ఏదైనా మనం చెప్పిన అగ్రిమెంట్ ఫాలో అవుతున్నందుకు మనం ఆ కంట్రీకి ఏదైనా ఎక్స్ట్రా బెనిఫిట్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని అఫీషియల్ కన్సెషన్ అంటాం. అలా కాకుండా అగ్రిమెంట్ ఫాలో అవ్వకపోవడం, చెప్పిన మాట మీద ఉండకపోవడం వల్ల పనిష్మెంట్ విధిస్తే దాన్ని శాంక్షన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, శాంక్షన్, కన్సెషన్ ఈ 2 పదాలని ఇలా వాడతారు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. వెరీ ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ అగ్రిమెంట్స్ కొన్ని ఉంటాయి, అది ఫాలో అవ్వని కంట్రీస్ ఉంటాయి, దానిపైన యునైటెడ్ నేషన్స్ కూడా శాంక్షన్స్ విధించవచ్చు. అలాగే కొన్ని ఇంటర్నేషనల్ మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే, అంటే వివిధ దేశాలు కలిపి సైన్ చేసుకున్న అగ్రిమెంట్స్ ఫాలో అవ్వకపోయినా సరే కొన్ని ఆర్గనైజేషన్స్కి శాంక్షన్స్ విధించే అధికారం ఉంటుంది. లేదా ఒక కంట్రీ ఇంకో కంట్రీ పైన కూడా వాళ్ళ రిలేషన్ బాగాలేనప్పుడు దే మైట్ ఇంపోజ్ శాంక్షన్స్. అలాగే హెల్ప్ చేసేటప్పుడు వీ కాల్ ఇట్ కన్సెషన్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఇది. చూడండి, నెగోషియేట్ శాంక్షన్స్ వేవర్ ఫర్ ద చాబహార్ పోర్ట్ అండ్ రైల్ లైన్ ఫ్రమ్ ద యుఎస్. ఫ్యూ ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ అండ్ ఎక్విప్మెంట్ పార్ట్నర్స్ ఆర్ విల్లింగ్ టు సైన్ ఆన్ టు ద ప్రాజెక్ట్. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చూసాం, కొన్ని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ మరియు ఎక్విప్మెంట్ పార్ట్నర్స్ ప్రాజెక్ట్కి వస్తున్నాయి అని కాదు మీనింగ్ అక్కడ. ఫ్యూ వితౌట్ ఆర్టికల్ మీన్స్ ఆల్మోస్ట్ నథింగ్. చాలా ఇంపార్టెంట్ గ్రామర్, చిన్న అక్షరమే, అది తెలియకపోతే మీనింగ్ మారిపోతుంది. ఆల్వేస్ రిమెంబర్, ఏ ఫ్యూ అంటే కొన్ని, సమ్ అనే మీనింగ్ వస్తుంది. ఫ్యూ అంటే వితౌట్ ఆర్టికల్ ఫ్యూ అని పెడితే ఆల్మోస్ట్ నన్ అని అర్థం, అంటే ఏవీ రావట్లేదు అని. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నన్, ఆల్మోస్ట్ నథింగ్ అని. ఏ లిటిల్ అంటే సమ్, కొంచెం అని. ఫ్యూ అనేది కౌంటబుల్ నౌన్కి వాడతారు, లిటిల్ అనేది అన్కౌంటబుల్ నౌన్కి వాడతాం. అర్థమవుతుందా? లిటిల్ వాటర్ అంటాం, లిటిల్ మనీ అంటారు, అలాగే ఫ్యూ చాక్లెట్స్ అంటాం. ఫ్యూ అంటే కొన్ని. అంటే ఇక్కడ ఏ ఫ్యూ అంటే మీకు పాజిటివ్ సెన్స్లో వస్తుంది. ఫ్యూ అంటే వితౌట్ ఆర్టికల్ ఫ్యూ పెడితే నెగిటివ్ సెన్స్, అంటే ఆల్మోస్ట్ నన్ అని అర్థం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యూ ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ అండ్ ఎక్విప్మెంట్ పార్ట్నర్స్ ఆర్ విల్లింగ్ టు సైన్ ఆన్ టు ద ప్రాజెక్ట్ అంటే ఎవరు ముందుకు రావట్లేదు అని అర్థం. ఎవరూ ముందుకు రావట్లేదు, ఏ ఒక్కరు కూడా. న్యూఢిల్లీ హ్యాస్ ఆల్సో డ్రాగ్డ్ ఇట్స్ ఫీట్ ఆన్ ద మ్యాటర్. ఇక్కడ ఎందుకు చూడండి, ఈవెన్ దో ఇండియా వాజ్ ఏబుల్ టు నెగోషియేట్ శాంక్షన్స్ వేవర్ ఫర్ ది చాబహార్ పోర్ట్ అండ్ రైల్ లైన్ ఫ్రమ్ ద యూఎస్. ఇండియాకి ఆ శాంక్షన్స్ వేవర్ వచ్చినప్పటికీ కూడా ఈ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ లేకపోతే పార్ట్నర్స్ కానీ కన్స్ట్రక్షన్ పార్ట్నర్స్ కానీ ముందుకు రావట్లేదు. ఎందుకు? భయపడుతున్నారు. ఇలాంటి ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, ఇరాన్కి సంబంధించిన ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అమెరికా నుంచి మాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, రేపు పొద్దున అమెరికా ప్రాజెక్ట్స్ మాకు రాకుండా అమెరికా మాకు రెస్ట్రిక్షన్స్ పెడుతుందేమో అన్న భయంతో ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏవి కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు రావట్లేదు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ వై దిస్ ప్రాజెక్ట్ ఈస్ గెటింగ్ డిలేడ్. ఈ రైల్ ప్రాజెక్ట్ అనేది డిలే అవ్వడానికి అది కూడా ఒక కారణం. ఫస్ట్ ఇండియా భయపడుతుంది అనేది ఒక పాయింట్, రెండవది ఇంటర్నేషనల్ ఇండియాకి పోని వేవర్ వచ్చింది ఓకే, కానీ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏవి ముందుకు రాకపోవడం కూడా ఒక కారణం అనమాట. న్యూఢిల్లీ హెజ్ ఆల్సో డ్రాగ్డ్ ఇట్స్ ఫీట్ ఆన్ ద మ్యాటర్. డ్రాగ్డ్ ఇట్స్ ఫీట్స్ అని సాగదీసింది. ఓకే, అంటే వెంటనే యాక్ట్ చేయకుండా లేట్ చేసింది, డిలే చేసింది అని అర్థం. ఆఫ్టర్ అపీల్స్ టు ఇండియా ఇంక్లూడింగ్ వన్ ఇష్యూడ్ బై ఇట్స్ ఫారెన్ మినిస్టర్ జవాద్ జరీఫ్ అండ్ హీ విజిటెడ్ ఢిల్లీ in January this year, Iran decided to go on its own by beginning to lay tracks for the line connecting Chabahar to Afghanistan and Turkmenistan last week. ఓకే, చాలా అపీల్స్ చేసింది ఎవరు? ఇరాన్ ఇండియాకి. మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి ఫారెన్ మినిస్టర్ మొన్న జనవరిలో ఆయన వచ్చినప్పుడు కూడా మాట్లాడడం అయింది. అయినప్పటికీ ఇండియా నుంచి రెస్పాన్స్ పెద్దగా లేకపోయేసరికి ఇరాన్ డిసైడెడ్ టు గో ఆన్ ఇట్స్ ఓన్. ఇరాన్ ఏమో మేమే ప్రాజెక్ట్ కట్టుకుంటాము, మాకు ఎవరో అవసరం లేదు, రైల్ లైన్ ప్రాజెక్ట్ మేమే బిల్డ్ చేసుకుంటామని చెప్పి ఇరాన్ డిసైడ్ చేసింది. బై బిగినింగ్ టు లే ట్రాక్స్ ఫర్ ద లైన్ కనెక్టింగ్ చాబహార్ టు ఆఫ్ఘనిస్తాన్ అండ్ టర్క్మెనిస్తాన్ లాస్ట్ వీక్. చాబహార్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి టర్క్మెనిస్తాన్కి కనెక్ట్ చేయడం కోసం ట్రాక్స్ని వేయడం మొదలుపెట్టేసింది వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇండియా. Regardless of the reasons for India's inability to join the railway project, the decision can only be seen as an opportunity lost. మనం జాయిన్ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వలేకపోవడానికి మన అసక్తత మనకుంది, మన ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ద డెసిషన్ కెన్ ఓన్లీ బీ సీన్ యాజ్ అన్ ఆపర్చునిటీ లాస్ట్. ఇండియా పరంగా ఆలోచిస్తే ఇరాన్ తీసుకునే డెసిషన్ అనేది ఇండియాకు ఒక మంచి అవకాశాన్ని కోల్పోయినట్టే, మనం ఒక అవకాశాన్ని కోల్పోయినట్టుగానే భావించాలి. ద ఇంప్రెషన్ దట్ ఇండియా వేవర్డ్ డ్యూ టు US pressure, especially after India cancelled oil imports from Iran, also questions New Delhi's commitment to strategic autonomy. ఇక్కడ ఒక ఇంప్రెషన్ వస్తుంది, ఏంటి అమెరికా ప్రెజర్ వల్ల ఇండియా అలా చేస్తుంది, వేవరింగ్ అంటే అర్థం ఏంటి, మనం డెసిషన్ ఫర్మ్గా తీసుకోకుండా అలా ఆలోచిస్తూ ఉండిపోవడం. వేవర్ డ్యూ టు ప్రెజర్ వల్ల, అమెరికా US ప్రెజర్ వల్ల ఇండియా వణికింది, వేవర్ అయింది, ఫామ్గా డెసిషన్ తీసుకోలేకపోయింది అనే ఇంప్రెషన్ ఏదైతే ఫామ్ అయిందో, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఇండియా క్యాన్సిల్డ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా ఇండియా క్యాన్సిల్ చేసేసుకుంది, US చెప్పింది కదా అని. సో US చెప్పింది ఇండియా ఫాలో అయిపోతుంది అనే ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది అక్కడ స్ట్రాంగ్గా. ఆల్సో క్వశ్చన్స్ న్యూఢిల్లీస్ కమిట్మెంట్ టు స్ట్రాటజిక్ అటానమీ. ఇలాంటి స్ట్రాటజిక్ విషయాల్లో మనకు అటానమీ లేదా, మన దేశానికి సంబంధించిన నిర్ణయాన్ని మనం అమెరికా చెప్పినట్టు ఫాలో అవ్వాలా అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి రైజ్ అవుతున్నాయి. స్ట్రాటజిక్ అటానమీ ఉందా లేదా? అటానమీ అంటే ద ఎబిలిటీ టు యాక్ట్ ఆన్ యువర్ ఓన్, అంతే కదా, మన విషయాలు మనమే నిర్ణయించుకోవడం. స్ట్రాటజిక్ అటానమీ ఇండియాకి ఉందా లేదా అనేది కూడా ఇక్కడ
ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది. వైల్ ఇరాన్ క్లెయిమ్స్ ఇట్ విల్ ఫండ్ ద రైల్వే యూజింగ్ ఇట్స్ ఓన్ రిసోర్సెస్, ఇట్ సీమ్స్ టు హ్యావ్ embarked on the Chabahar Jahidan project with a confidence born from an imminent deal with China for a 25-year $400 billion strategic partnership on infrastructure, connectivity and energy projects. ఇరాన్ ఏమో మేమే మా ఇంటర్నల్ రిసోర్సెస్తో మేము ఫండ్ చేస్తామని చెప్తోంది బయటికి, కానీ ఇట్ సీమ్స్ టు హ్యావ్ ఎంబార్క్ అంటే అంటే టు బిగిన్ ఏ న్యూ జర్నీని ఎంబార్క్ అంటారు. ఇట్ సీమ్స్ టు హ్యావ్ ఎంబార్క్డ్ ఆన్ ది చాబహార్ జాహిదన్ ప్రాజెక్ట్ విత్ ఎ కాన్ఫిడెన్స్ బార్న్ ఫ్రమ్ అన్ ఇమ్మినెంట్ అంటే అబౌట్ టు హ్యాపెన్, ఇమ్మినెంట్ డీల్ అంటే అబౌట్ టు హ్యాపెన్ డీల్ విత్ చైనా ఫర్ ఎ 25-year $400 billion స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ అండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. 25 సంవత్సరాలు మరియు $400 billion ప్రాజెక్ట్ చైనాతో ఇరాన్ సైన్ చేయబోతోంది. అది కూడా దేనికోసం చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ, ఎనర్జీ. మోస్ట్లీ ఆ డీల్ ఎలాగ వస్తుంది, దాంట్లో ఫండ్స్ వస్తాయి అనే ధైర్యంతోనే ఇరాన్ ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నట్టుగా ఉంది. ఇన్ ఏ వరల్డ్ వేర్ కనెక్టివిటీ ఈజ్ సీన్ యాజ్ ద న్యూ కరెన్సీ, ఇండియాస్ లాస్ కుడ్ వెల్ బికమ్ చైనాస్ గెయిన్. మన లాస్ చైనాకి గెయిన్ కింద మారవచ్చు ఇప్పుడు, ఎందుకంటే కనెక్టివిటీయే కరెన్సీ. ఎందుకంటే కనెక్టివిటీ ఉంటేనే ట్రేడ్ జరుగుతుంది. ఒక ప్రాంతానికి రోడ్ లైన్ కానీ రైల్వే లైన్ కానీ ఉంటేనే కదా వ్యాపారం జరుగుతుంది. అందుకనే చైనా ఏం చేస్తుంది, మొత్తం యూరోప్తో ప్లస్ చుట్టుపక్కల ఉన్న అన్ని కంట్రీస్తో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తనే స్వయంగా బిల్డ్ చేస్తుంది. ఆ రకంగా చైనా యొక్క బిజినెస్ పొటెన్షియల్ ఇంకా రోజు రోజుకి పెరిగిపోతూ ఉందన్నమాట. సో ఇండియాకి ఇదొక లాస్, అండ్ ఇండియాస్ లాస్ కుడ్ బి చైనాస్ గెయిన్. అండ్ న్యూఢిల్లీ మస్ట్ వాచ్ దిస్ స్పేస్ క్రియేటెడ్ బై ఇట్స్ ఎగ్జిట్ క్లోజ్లీ. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇండియా వాచ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చైనా ఇందులోకి ఎంటర్ అవుతుందా లేదా, ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనేది ఇండియా మస్ట్ వాచ్ క్లోజ్లీ. థ్యాంక్ యూ గైస్.